ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసర్స్ అందరికీ కూడా యాడిగా పోతా చేసుకున్నాను చూపు చూపు Russia salute! Salame! Just! पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना तव शुभ नामे जागे तव शुभ जय हे जय। श्रीमान गॉड ऑपरेशन के लिए हाजिर है। गॉड कृष्णा हिंदोसिता हमारा हम बुलबुले हैं इसकी अब से ऊंचा हम छाया आसमान का मौसम हमारा सारे जहां से। ओम नमो वेंकटेशाय। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ ఆఫీసర్స్, సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, పత్రికా మిత్రులు, తిరుమలలో పనిచేస్తున్నటువంటి అర్చకులు, వేద పారాయణదారులు, జిఎం గారు, ఇక్కడ భక్తులకు సేవలు అందించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆగస్టు 15వ తేదీ పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఈ 6 నెలల కాలంలో మనం తిరుమలలో భక్తులకు ఎన్నో సౌకర్యాలు అన్ని డిపార్ట్మెంట్లో కలిగించడం జరిగింది. అకామిడేషన్లో కొత్త గెస్ట్ హౌసెస్ను నిర్మించుకొని భక్తులకు అలాట్ చేయడం జరిగింది. అన్నదానంలో టెండర్ ద్వారా కొనుగోలు చేసేటువంటి బియ్యాన్ని మరలా మిల్లర్స్ ద్వారా డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధానాన్ని అమలు చేసి అన్నదానంలో భోజన క్వాలిటీని పెంచటం జరిగింది. అన్నదానంలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ ఒక 5 డిపార్ట్మెంట్లుగా విభజించి ప్రొఫెషనలిజం తీసుకురావడానికి బోర్డులో అప్రూవల్ తీసుకొని అది కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉంది. ఆ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఈ అన్నదానంలో ఈ 5 డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెషనలిజం అనేది వచ్చి ఇంకా భక్తులకు మంచి ఆహారాన్ని అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాలు లేక ఎండాకాలంలో కష్టమవుతుంది భక్తులకు అనేటువంటి
ఒక ఆలోచన వచ్చినప్పుడు కండలేరు నుంచి డైరెక్ట్గా వాటర్ను పంప్ చేస్తూ తిరుమలకు తీసుకురావాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకొని 40 కోట్ల వ్యయంతో కొత్త పైప్ లైన్ను తిరుపతికి వేసుకొని కండలేరు నుంచి అక్కడి నుంచి తిరుమలకు నీరు తీసుకురావాలి, లేకపోతే ఈ సంవత్సరం చాలా కష్టం అనేటువంటి పరిస్థితుల్లో భగవంతుణ్ణి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎలక్షన్ ఇయర్, నీళ్లు లేకపోతే చాలా కష్టం అవుతుంది, మమ్మల్ని కరుణించి తిరుమలకు తాగునీటి సమస్య లేకుండా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా మాకు మంచి పుష్కలంగా నీరు అందించమని మనసారా కోరుకుంటే ఒకే రోజు 6వ తేదీ నవంబర్ 6 అనుకుంటా, డిసెంబర్ 6వ తేదీ ఒకే రోజులో స్వామివారు వరుణదేవుణ్ణి ఆదేశించి తిరుమలలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయి కింద ఉన్నటువంటి జలాశయం కూడా దాదాపు 75% నిండిపోయి ఇంకా 2 సంవత్సరాల వరకు మనకు ఏ నీటి సమస్య లేకుండా వెంకటేశ్వర స్వామి వారు మనల్ని ఆశీర్వదించారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాం. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఏ చిన్న అసౌకర్యం లేకుండా చాలా చక్కగా నిర్వహించాం. వైకుంఠ ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి మొదలుకొని ద్వాదశి వరకు 10 రోజులు కూడా చాలా అద్భుతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలతో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. తిరుమలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను రేమాన్స్ సంస్థలో ఉన్నటువంటి విద్యా సంస్థల ట్రస్టుతో అనుసంధానం చేసుకొని ఈ 2 పాఠశాలల్లో కూడా అత్యున్నత స్థాయిలో విద్యాబోధన జరుగుతూ ఉంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. గత 3 సంవత్సరాలుగా రిసెప్షన్లో అన్ని రూమ్స్ను కూడా రెనోవేట్ చేయడం జరిగింది. కొద్దో గొప్ప ఇంకొక 300 నుంచి 400 రూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ సమ్మర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. భక్తుల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రతినిత్యము వారికి మంచి దర్శనం కలగాలి. వారు తిరుమలకు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మంచి స్మృతులతో వెళ్ళాలి, మళ్ళా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి మంచి స్మృతులతో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించి ఈ సంవత్సరంలో ఏ పిలిగ్రిమ్స్ సంబంధించి ఏ చర్యలు మేము తీసుకున్నా, ఏ పాలసీ డెసిషన్ తీసుకున్నా దాన్ని చక్కగా ప్రపంచంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులందరికీ మీరు అందజేసి భక్తులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక అత్యున్నత ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఎంతో ఉంది. మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ప్రెస్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒక భాగం. మీరు ఈ అత్యున్నతమైనటువంటి ఈ హిందూ ధార్మిక సంస్థ, ప్రపంచంలో హిందువులకు రాజధాని అనుకున్నటువంటి ఈ సంస్థను చాలా చక్కగా చూసుకోవాలి. పొరపాటున ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా అవి మా దృష్టికి తీసుకువచ్చి దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. చిన్న సమస్యలను భక్తుల దగ్గరికి
తీసుకుపోవడం వల్ల తిరుమల ప్రతిష్ట దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని ఎన్నిసార్లు చెప్పడం వల్ల ఆ బాధ్యతను మీరు నిర్వహిస్తూ చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులకు మధ్య అనుసంధానం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను కాపాడుతూ వస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనవరి 26వ తేదీ సందర్భంగా ఈరోజు ఉద్యోగులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులందరికీ, సెక్యూరిటీ సిబ్బందికి, విజిలెన్స్ సిబ్బందికి, పోలీసు వ్యవస్థకు అందరికీ కూడా నా ఒక విన్నపం ఏంటంటే, నా సందేశం ఏంటంటే, మనము మన బాధ్యతలను మనసా వాచ కర్మణ నిర్వర్తించాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా మనకిచ్చిన సందేశాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంయోస్తే కర్మణి. ఈ ప్రపంచంలో ఈ భౌతిక దేహాన్ని మనకు సంతరించి మనకు భగవంతుడు కొన్ని బాధ్యతలను, విధులను అప్పగించారు. ఆ విధులను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆయన ఆశీస్సులు మనకు పుష్కలంగా ఉంటాయి. మనందరికీ కూడా ఆయన దగ్గరే సేవ చేసుకోవడానికి ఆయన మనకు ఈ భౌతిక దేహాన్ని ఇచ్చాడు. ఈ భౌతిక దేహం ఉన్నంతకాలం మనం ఆయన ఇచ్చేటువంటి విధులను, ఆయన భక్తులకు సేవ చేస్తూ మనసావాచ కర్మణ నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ నేను మనసారా కోరుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి నేను మనసారా స్వామివారిని ప్రార్థిస్తూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుతం అనేటువంటి అన్ని లక్షణాలు మీ అందరికీ హనుమంతుల వారు ప్రసాదించాలని చెప్పేసి హనుమంతుల వారిని ప్రార్థిస్తూ, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.